రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కోల్కతా నైట్ రైడర్స్ జెర్సీలో కనిపిస్తారని ఆశపడిన అభిమానులందరికీ ఇది నిజంగా ఒక పెద్ద షాకే. ఐపీఎల్ ట్రేడ్ విండోలో ఒక పెను సంచలనంగా మారినటువంటి ఈ డీల్ చివరి నిమిషంలో ఎందుకు ఆగిపోయింది? కేకేఆర్ ఇచ్చిన ఆఫర్ను రాజస్థాన్ రాయల్స్ ఎందుకు వద్దంది? తమ కెప్టెన్ అట్టిపెట్టుకోవడానికి రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్న అసలు గేమ్ ప్లాన్ ఏంటి? ఈ ట్రేడ్ డ్రామా వెనక మనం చూడని నిజాలు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో ఈ మొత్తం కథను విడమర్చి చూద్దాం. బహుశా ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఆసక్తికరమైన ట్రేడ్ కథ కావచ్చు. ఐపీఎల్ రాబోయే సీజన్లకు ఇంకా చాలా సమయం ఉన్నా జట్ల మధ్య ట్రేడింగ్ మాత్రం అప్పుడే వేడెక్కింది. ఈ వేడికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఒక్కడే, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం సంజు శాంసన్ రాజస్థాన్తో తన 9 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అతను ఫ్రాంచైజీ కూడా చెప్పేసాడని వార్తలు వస్తున్నాయి. ఇంకేముంది, ఈ స్టార్ ప్లేయర్ను ఎలాగైనా దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి.